నా దాకా వస్తే అసలు బైబిల్ని ఏంటి, బైబిల్లో ఉన్న ప్రవక్తలను ఏంటి, యేసునేంటి ఎవరిని వదిలిపెట్టనని చెప్పి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా చూడండి ఓఫీర్. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఓఫీర్. విశ్వ చరిత్ర రాసిన రంజిత్ ఓఫీర్. నేను ఏదైనా తప్పు చేస్తే చేసిందేమో, పోయిన ఆదివారం నేను యేసు రక్తంతో కడుక్కున్నా, అది కొట్టివేయబడింది, అయిపోయింది అని మీరు చెప్పారు. ఆ క్లిప్పులు పెట్టి నాకు తప్పు చేసిండు, ఆదివారం అయిపోయిందంట అంటే అందరు ఇట్లనే చేయొచ్చా? అట్లా ఇట్లనే చేసుకుంటూ పోతే ఎలా ఉంటది అని. అవును, చేయమనండి. ఇప్పుడు ఆ తప్పు క్షమిస్తాడులే అనే ధైర్యముతో తెగించి చేస్తే క్షమాపణ ఉండదనే ప్రసంగాలు కూడా నేను చేశాను. కనుక వాళ్ళకి మైండ్ దొబ్బేసింది మొత్తమే. నన్ను విమర్శించేవాడు ఎవడైనా మైండ్ దొబ్బేస్తేనే విమర్శిస్తాడు, లాజికే పోతుంది అనమాట. చూసారా, ఓఫీర్ని విమర్శిస్తే వాడికి మైండ్ దొబ్బేసింది అంటున్నాడు. అంటే వాడు పాస్టర్ అయినా, క్రైస్తవుడైనా, బైబిల్లో ప్రవక్తలైనా, ఏసైనా, ఎవరైనా సరే ఓఫీర్ని విమర్శిస్తే వాడికి మైండ్ దొబ్బేసినట్టే అంటున్నాడు.